వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాడిలో పెట్టాలన్నా, ఒక దశ మార్చాలన్నా, ముఖ చిత్రాన్ని తిరిగి రాయాలన్నా కూడా సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే సాధ్యం. అది నేను చెప్తున్న సత్యం కాదు. ఏళ్ల తరబడి, దశాబ్దాలు గడిచినా కూడా చెప్పే మాట అది. సమర్థుడైన నాయకుడు ఉంటేనే ఎక్కడైనా సమర్థమైన పాలన కూడా సాగుతుంది. ప్రస్తుతం మారుతున్న ముఖ చిత్రం గురించి మనతో మాట్లాడడానికి ఫైర్ బ్రాండ్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు చూసినా కూడా పచ్చగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారన్నట్టు తెలుస్తుంది. అయితే కొంతమంది చేసే ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. అయితే అభివృద్ధి పరుగులు పెడుతుంది అనే దానికి మాత్రం నిదర్శనంగా మనకు కొన్ని కనిపిస్తున్నాయి. సో వాటిలో ఏవి ప్రత్యేకమైన అంశాలుగా చూడాలి, మీరేమంటారు? ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏపీ బ్రాండ్. ఒకప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ సృష్టికర్తగా, హైటెక్ సీఎంగా పేరుగాంచారు. ఇంకా ఈ రోజును చూస్తే బిల్ గేట్స్, మరి వాళ్ళు రాజకీయ నాయకులతో మాకు పని లేదు అన్నప్పుడు ఒక్క 5 minutes అన్న తర్వాత ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా మిత్రుడు నారా చంద్రబాబు నాయుడు అంటూ లేఖ రాసింది బిల్ గేట్స్. ఎంత గొప్పగా ఉంది అంటే, వాళ్ళతో కలవాలనే ఆలోచన ఉన్న, అభివృద్ధి గురించి మాట్లాడే ఆలోచన ఉన్న అవకాశం వచ్చింది. ఎలాంటి అవకాశం అంటే కాక్టైల్ పార్టీ. దాన్ని కూడా రిజెక్ట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దానివల్ల ఎలాంటి అపవాదు మోయవలసి వస్తుంది అంటే, ఒక మనిషి లక్షణం వాళ్ళ లక్షణంగా ఉంటేనే ఎలా ఉండిద్దంటే ఇదే నిలువెత్తు సాక్ష్యం. వాళ్ళతో కలవాలి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి, మంచి కంపెనీలు రావాలి, కానీ కాక్టైల్ పార్టీలో మాత్రం నేను కలవను. ఇది కదా ఉండాలి. అంత గొప్పగా ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా బిల్ గేట్స్ ఏ విధంగా ఆయన నా స్నేహితుడు అని చెప్పుకుంటారు. అంటే రాజకీయ నాయకులతో పని లేదు అన్నవాళ్ళు ఈ రోజు నా స్నేహితులు అని చెప్పుకునేది ఒకటి. ఇంకొకటి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ తల్లి లేని బిడ్డలాగా ఎక్కడ అసలు మనం అంటే ఒక గాఢాంధకారం అని చెప్పుకోవాలా, ఏ విధంగా చెప్పుకోలేని పరిస్థితి. అంటే కూర్చోటానికి ఒక కుర్చీ వేసుకొని చెట్టు కింద, ఆఫీస్ కూడా లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బిడ్డని ఏ విధంగా సాకారు, ఏ విధంగా పెంచి పోషించారు, ఏ విధంగా ఈ రోజున ఒక దిశానిర్దేశం చేసుకుంటూ మరి 2019 నుంచి 24 వరకు ఒక భయంకరమైన రాక్షస పాలన జరిగిన తర్వాత పునర్నిర్మాణం కాదు, పునాదుల నుంచి నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఎంత భయంకరమైన పరిస్థితిని ప్రజలు మరి ఆ రోజున ఫేస్ చేశారు. దాని నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తెచ్చిన మార్పులేంటి? కానీ కనపడట్లేదు కదండి, ప్రస్తుతం కనపడట్లేదు. పైగా కోర్టులకు వెళ్తున్నారు. మనం చెప్తే వినట్లేదు, ప్రెస్ మీట్ లో వినట్లేదు, దేశంలో మొత్తం అంతా కూడా బ్యాడ్ నేమ్ తెచ్చినా వినట్లేదు. అవును, ఎలా వెళ్ళాలంటే దొడ్డిదారిలో కోర్టు. అంటే ఈ రోజునండి కానిస్టేబుల్ నియామకాల మీద 141 కేసులండి, భర్తీకి, పోస్టులు భర్తీ చేయడానికి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెట్టింది వ్యతిరేకంగా. మరి డిఎస్సి మొన్న ఏదైతే మెగా డిఎస్సి జరిగిందో దాని మీద కేసులు, కాగ్నిజెంట్ రాకుండా కేసులు, మరి తర్వాత టీసీఎస్ రాకుండా కేసులు, గూగుల్ రాకుండా కేసులు. గూగుల్ తెచ్చింది జగనన్న, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెచ్చారని చెప్పుకుంటుంటే వీళ్ళేమన్నారు, మా అన్న జగనన్న తెచ్చాడు గూగుల్ అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అంటాడు, అబ్బే గూగుల్ వస్తే వేస్ట్, యువతకు ఉద్యోగాలు ఉండవు, దానివల్ల చాలా హాని ఉంది రాష్ట్రానికి అంటాడు. నీ నాయకులు చెప్పే నువ్వు తెచ్చింది గూగులా, లేకపోతే నువ్వు చెప్తుంది నిజమా? ఏదో వాళ్లే ఒప్పుకోవాలి. ఏం చెప్పాలి? ఈ రోజును చూస్తే మరి రాష్ట్రంలో యువతకి ఒక భరోసా, 2047 స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాను, ఎక్కడ కూడా పేదరికం అనేది లేకుండా చేస్తాను. ఈ రోజున P4 కానివ్వండి, P3 కానివ్వండి, ప్రజలను ఏ విధంగా మనం ఆదుకోవాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, భవితకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళ ఏదైతే వాళ్ళ భవిష్యత్తే మనకు ముఖ్యం అని చెప్పి ముందుకు వెళుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, యువ నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. మరి ఇంకోవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగులు, 2 నెలల్లో ఆయన వస్తాడంట, వీళ్ళందరినీ జైల్లో వేస్తాడంట. ఎవరికి ఇస్తున్నాడు వార్నింగు? ఫస్ట్ ఈయన జైల్లో వేయాలి కదా, బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఈయన? 16 నెలలు జైల్లో ఉండి 13 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతూ బాబాయిని గొడ్డలతో రప్పరప్ప వేసేసినందుకు, తల్లిని చెల్లిని బయటికి గెట్టేసినందుకు, ఆ బాబాయ్తో పాటు 6 అనుమానాస్పదంగా మరణించినందుకు, ఈ రోజున రాష్ట్రంలో జరిగే అరాచక పాలన గతంలో నువ్వు అందించిన దానికి ఎంతమంది పనిష్ అవుతున్నారు? ఇప్పుడు కూడా మీరు రప్పరప్ప బ్యాచ్ వేసుకొని ఏ విధంగా, ఒక గంజాయి అంటారా, ఒక మాదక ద్రవ్యాలు అంటారా, మీ మాఫియా ఏంటి, ఏది కత్తులు పట్టుకొని యువతని ఏ విధంగా మీరు చిందులేపిస్తున్నారు రోడ్లంట. మరి మేక తలకాయలు నరికేసి దాంతో రక్తాభిషేకాలు చేస్తున్నారు.
ఎంత భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. Hmm. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎంత ప్రశాంతమైన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి చూస్తున్నారు. మరి దానికి తోడు మొన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారు కూడా P3 గురించి మనకు లేఖ రాయటం, చక్కగా దాని గురించి వివరించడం, దాదాపుగా 20 రాష్ట్రాలు ఈ ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ముందుకు వెళ్తున్నాయి ఈ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేది వివరించడం, అలానే వెళ్ళండి 40% కేంద్రం నుంచి వచ్చిద్దని చెప్పేసి నడ్డా గారి మాటలు జగన్మోహన్ రెడ్డి నడ్డి విరిచే విధంగా ఉన్నాయా లేవా? మరి ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఈ రోజున బాబు గారు మనం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ల గ్రాఫ్ పడిపోలేదు, నారా చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయింది అని. అందుకనే కదా నీ 11 వచ్చినాయి ఆయన గ్రాఫ్ పడిపోవటం వల్ల. కానీ జనాలకి ఇప్పుడు ఒక వింత పోకడికి అలవాటు చేస్తున్నారు కదండి. ఫ్రీ నేను వస్తే మొత్తం ఇట్లా ఫ్రీ ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఫ్రీ ఇవ్వట్లేదు అని. అంటే మీ జీవితాన్ని నేను మారుస్తాను, చంద్రబాబు నాయుడు మార్చడు అన్న ఈ నినాదం తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఫ్రీ ఇస్తారు ఇవ్వరాని పక్కన పెడితే, అబ్బా యాపొద్దు అనుకోలేదు బాంద్రాలో ఇంత మంచి ఫ్రెష్ ఫిష్ దొరికిద్ది, ప్రాన్స్ దొరికిద్ది అనేవాళ్ళు కావాలా? గూగుల్ డేటా సెంటర్ తెచ్చేవాళ్ళు కావాలా? ఏది కావాలి నీకు? మటన్ కొట్టు మస్తాన్లో ఉండిపోతావా ఎప్పటికీ, లేకపోతే ఒక సీఈఓగా వస్తావా నువ్వు? అది కదా కావాలి. యువత ఆలోచించుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఫిష్ ఆంధ్ర చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఫ్రెష్ ఆంధ్ర అంటున్నారు. కరెక్ట్, బాగా చెప్పారు. మరి అంతే, ఈ రోజున ఆంధ్రాని ఏ విధంగా మనం తీర్చిదిద్దాలి, స్వర్ణాంధ్రప్రదేశ్గా 2047కి యువతకి ఏ విధంగా మనం అందించాలి. ఈ రోజున చాగంటి కోటేశ్వరరావు గారి వ్యాఖ్యలు ఎంత గొప్పగా యువకులను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. యువతని రక్తపాతం కాదు రక్తదానం చేసే విధంగా మీరు ఉండాలని కానివ్వండి, పెద్దల్ని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని మనం ఏ విధంగా గౌరవించాలి, తోబుట్టువుల్ని ఏ విధంగా గౌరవించాలి, మహిళల పట్ల మనం ఏ విధంగా ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మనుషులేమో గర్భిణీ స్త్రీలను కూడా కాలుతుంది అంటారు. అది గంజాయి మొత్తా జగన్ మొత్తా కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఏ రోజైనా ఆయన ఖండించాడా? ఎవరి మీదన్నా ఆయన ఏదైనా యాక్షన్ తీసుకున్నాడంటే అట్లాంటి పనులు చేయడు, ప్రోత్సహిస్తాడు. ఆయన పద్ధతి ఏంటంటే గతంలో బూతులు తిట్టు పదవులు పట్టు సినిమాలు అంటారు కదా, అదేంతో నాకు వినపడదు సార్ ఆ టైంకి. అంతే, అలానే ఉండిద్ది నిజంగా. ఎగ్జాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అదే పరిస్థితి. యలహంక తాడేపల్లి ఈ 2 చోట్ల కాబట్టి మన పులివెందులు వచ్చినట్లున్నాడు. అక్కడేమో పట్టుమని 10 మంది జనాలు లేకపోయేటప్పటికి జ్వరం వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి, కానీ చక్కగా ఇంట్లోకి వెళ్ళి పడుకున్నారు. ఇట్లా వీళ్ళ ఆలోచన విధానం, ముందు ప్రజల్లో మార్పు రావాలి. ఆ మార్పు వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి 11కు పరిమితం అయ్యాడు అనేది ఒకటైతే, ఈ రోజున ఇంకా మార్పు రావాలి, ఇంకా మార్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఈ బ్యాచ్ ఉన్నారో, ఈ సైకో బ్యాచ్, పెద్ద సైకోకి పిల్ల సైకోలు చేసే సపోర్టు, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ తల్లిదండ్రుల కోసం మీరు మార్పు తెచ్చుకోండి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉండండి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏపీ బ్రాండ్ అని ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం? అసలు ఒక అమరావతి ఏంటి, ఒక పోలవరం ఏంటి, ఈ రోజున వైజాగ్ ఏ విధంగా ఉంది? మరి ఈ మహానుభావుడు వచ్చేసి ప్రజావేదిక కూల్చిన దగ్గర నుండి ప్రజానాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వరకు, మరి అక్కడ వైజాగ్ని సర్వనాశనం చేసేసి ఆ హరిత రిసార్ట్స్ అనే దాన్ని గ్రీనరీ అంతా తీసేసి ఒక ప్యాలెస్ కట్టాడు. రివర్స్ టెండరింగ్ అంటే మళ్ళీ 2-3 సంవత్సరాలు అయిపోద్ది. అంతా రివర్స్ టెండరింగే, వీళ్ళ బ్రతుకంతా రివర్స్ టెండరింగే. మళ్ళీ వస్తారు అంత రివర్సేనండి. మళ్ళీ మాట్లాడితే మాట తప్ప మడిని తిప్పం అంటారు, చేసేయండి రివర్స్ టెండరింగ్ పనులు. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఏ విధంగా ఖచ్చితంగా పనిష్ చేయాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వం పరిపాలనే ధ్యేయంగా ఎట్లా ముందుకు వెళుతుందో, మరి దానికి అడ్డొచ్చే వాళ్ళను కూడా సమూలంగా వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పాలి. ఇంకొకటి ఆ పని చేయకుండా ఇది లెసన్గా ఉండాలి అనేటట్లు చర్యలు తీసుకుంటేనే ఈ రోజున ఏపీ బ్రాండ్ నారా చంద్రబాబు నాయుడు గారు అని ఎలా చెప్పుకోగలుగుతున్నామో, అది నిలువెత్తు నిదర్శనంగా రేపు యువకులకు అందించడానికి ఈ మార్పు అనేది రావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.